అందసత్యం గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైనటువంటి ఈ రగడ గత 45 రోజుల నుండి ప్రతిరోజు పతాక శీర్షికపై కొనసాగుతుంది. సుప్రీంకోర్టు తాజాగా నీట్ పరీక్ష రద్దు అవసరం లేదు అని వ్యాఖ్యానించినటువంటి మరుసటి రోజు నుండి వివిధ రాష్ట్రాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలలో స్వయంగా అసెంబ్లీలలో తీర్మానం కూడా చేసినటువంటి అంశాన్ని మనం గ్రహిస్తున్నాం. అందసత్యం గారు ఎట్లా స్పందిస్తారు? విద్య అనేది ఉమ్మడి అంశం అండి. ఎస్, కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అధికారాల్లో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం సరే సెంట్రల్ స్పాన్సర్డ్ కాలేజెస్ ఉన్నాయి, వాటికి సపరేట్గా ఎంట్రన్స్ అవసరం లేకుండా అన్నిటినీ కలిపి ఒకటే నీట్గా చేసింది. చేసిన తర్వాత ఇవాళ 24 లక్షల మంది దేశవ్యాప్తంగా ఆ ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత ర్యాంకులు విడుదలైన తర్వాత ఈ రకరకాలైనటువంటి స్కాండల్స్ బయటపడతా ఉన్నాయి. బయటపడుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. అది జార్ఖండ్ ఇంకా ఒక ప్రాంతంలో 2 ప్రాంతాల్లో లీక్ అయింది. కాబట్టి ఆ 2 ప్రాంతాల్లో ఎగ్జామ్ రద్దు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తం దేశం రద్దు చేస్తే 24 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చిన తర్వాత ఇవాళ ఇంకా లేటెస్ట్గా మరి అక్కడ పేపర్ బయటికి లీక్ చేసినటువంటి అవినాష్ అనేటువంటి అతని దరిదాపు 16 ఫోన్లు చెరువులో నుంచి సిగ్నల్స్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. అవినాష్ని అరెస్ట్ చేశారు. జూలై 30 వరకు కస్టడీకి ఉంచే విధంగా ఇవాళ సరెండర్ చేశారు. తర్వాత అవి ఆ పేపర్లు ముందు జార్ఖండ్ బీహార్లో లీక్ అయినప్పటికీ వాటిని 35 నుంచి 60 లక్షలు 45 నుంచి 60 లక్షలకు పేపర్లు అమ్మారు. అట్లా బయటోళ్ళు లోపటోళ్ళు కూడా 150 మంది దానికి అట్లా కొనుక్కొని ఉన్నారు అని చెప్పేసి ప్రాథమికంగా మనకు నిర్ధారణ అవుతా ఉంది. అదే సందర్భంలో యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేశాడు. ఈలోపు రాజీనామా చేసి ఆయన పర్సనల్ కాజెస్, ఆయన 6 ఇయర్స్ టర్మ్ ఉన్నప్పటికీ 5 ఇయర్స్ ఇంకా ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేశాడు గతంలోనే. అది నా వ్యక్తిగత కారణాలతో అని చెప్పేసి రిజైన్ చేశాడు. ఏదేమైనా ఇవాళ ఇది బయటకు రావడంతో ఇది ఒక్కటే కాదు, ఇది బయటకు వచ్చింది కాబట్టి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ బయటకు రాకముందే గత 2 దశాబ్దాలుగా నేను వింటున్నా, ఏది మన ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఐబీ ఎగ్జామ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి అన్ని కూడా ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఎక్కువ భాగం బీహార్, ఉత్తరప్రదేశ్లో లీక్ అవుతున్నాయి. ఎక్కువ భాగం వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి దీని సెలక్షన్స్ బాగలేదని 2 దశాబ్దాలుగా చర్చ జరుగుతుంది. నేను యువకులు మాట్లాడుతున్నప్పుడు దగ్గరుండి వింటా ఉంటాను ఇట్లా అన్యాయం జరుగుతుంది అనేది. ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇది ఇటువంటి స్కాండల్ బయటపడింది. అయితే చాలా రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. ఏమనంటే గతంలోగానే మనం ఎంసెట్ పెట్టుకున్నట్టుగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే మేము ఎగ్జామ్ పెట్టుకుంటాం, ఇది రద్దు చేయండి అని గతంలో స్టూడెంట్స్ పోరాడారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేస్తున్నాయి. ఎక్కడికక్కడే రాష్ట్రాలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వమనండి. రాష్ట్రాలు ప్రతిపక్షాలు అధికార పక్షం అసెంబ్లీలోనే ఆలోచించబాకండి. ఎందుకు ఆ తీర్మానాలు చేస్తున్నాయంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజు ఉదాహరణకు తెలంగాణలో ఒక 20-25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనుకోండి. ఈ 25 మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ పెడితే తెలంగాణ విద్యార్థులు చదివే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్ రాస్తే ఇతర రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకులు వస్తే తెలంగాణ కాలేజీల్లో కూడా వాళ్ళే చదువుతారు. ఇట్లా ఎవరికి వాళ్ళే లోకల్గా ఉండేటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. తర్వాత వైద్య విధాన పరిషత్ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కాబట్టి హాస్పిటల్స్ రాష్ట్ర పరిధిలో ఉంటాయి. తర్వాత వైద్యం చెప్పేవాళ్ళు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. మెడికల్ కాలేజ్ రాష్ట్ర పరిధిలో ఉంటాయి. సిలబస్ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కానీ చేరటానికి మాత్రం నీట్ పెట్టి నేషనల్ ఎగ్జామ్ అని పెట్టేసి రాష్ట్రాలకు ఉన్నటువంటి కొద్దిగా ఆపర్చునిటీస్ కూడా లాగేసుకుంటున్నారు. కాబట్టి ఇది నీటును రద్దు చేసి మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని
ఎగ్జామ్ పెట్టుకుని మన ఎంసెట్ లాగా పెట్టుకునే అవకాశం ఇవ్వాలని తీర్మానాలు చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రమే నిర్ణయాలు చేస్తే మరి ఈ వివిధ రాష్ట్రాలు, వివిధ వైవిధ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ భాషలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ సాంస్కృతికమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర సిలబస్ ప్రిస్క్రైబ్ చేసుకుంటుంది. వాళ్ళే ఈ గత 40-50 ఏళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ జరుపుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ సెంట్రల్ స్పాన్సర్డ్ ఎగ్జామ్, సెంట్రల్ స్పాన్సర్డ్ సిలబస్, సెంట్రల్ స్పాన్సర్డ్ కరికులం ఇవన్నీ అమలు చేయటం వల్ల వాస్తవానికి రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్రం చలాయిస్తున్నట్టుగా ఇవాళ మనకు తెలుస్తా ఉంది. కాబట్టి తర్వాత రెండోది, ఏ రాష్ట్రంలోనైనా క్వశ్చన్ పేపరు లీక్ అయినా, లేదా యాన్యువల్ ఎగ్జామ్ లీక్ అయినా, లేదా మరొక సంఘటన జరిగినా ఆ రాష్ట్రానికి రద్దు అవుతుంది. మిగతా దేశం అంతా ఎఫెక్ట్ కాదు. కానీ ఇవాళ లీక్ అయితే దేశం అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు అనొచ్చు అక్కడే లీక్ అయిందని. అక్కడున్న పేపర్ కేరళ విద్యార్థి పోయింది అనుకోండి, అక్కడున్న లీక్ అయిన పేపరు తెలంగాణకు వచ్చింది అనుకోండి, ర్యాంకులు ముందుకు వెనక్కు జరుగుతాయి. అంటే అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేసినట్టుగా రద్దు చేయటం అవసరం. అన్ని ఉమ్మడి జాబితాలు ఉన్నాయన్నీ కేంద్రం చేతుల్లోకి పోతే కేంద్ర ప్రభుత్వం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క నమ్మకాల ప్రకారం సిలబస్ని కానీ కరికులం కానీ నడపడం కష్టం. ఎందుకంటే రాష్ట్రాలు ఇది ఫెడరల్ సమాఖ్య. అందుకే విద్యారంగం ఉమ్మడి జాబితాలో చేర్చారు. అందుకని దాన్ని బట్టైనా మనకు రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చి మెడికల్ ఎగ్జామ్